హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ మంత్రి పదవి చేపట్టాలంటే ఆయన అభిమానులు కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. సొంత నియోజకవర్గంలో 3 రోజులుగా పర్యటిస్తున్న బాలయ్యకు ఈసారి కార్యకర్తల నుంచి వింత కోరిక రావడంతో ఎలా స్పందించాలో కూడా అర్థం కాక కొంతసేపు నవ్వుతూ మౌనం దాల్చారని అక్కడి వారు చెబుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన బాలయ్యకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టాలంటూ స్థానిక కార్యకర్తలు నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కంచుకోట హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ మంత్రి పదవి పైన మక్కువ ఉన్నట్లు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు, చూపించలేదు. బావ చంద్రబాబు సీఎం, అల్లుడు లోకేష్ మంత్రిగా ఉండగా తనకు మంత్రి పదవి అవసరమేంటనేది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రికి కుమారుడిగా, మరో ముఖ్యమంత్రికి వియంకుడిగా బాలయ్య ప్రభుత్వంలో సూపర్ పవర్స్ ఉన్నాయనే ప్రచారం అయితే ఉంది. కానీ ఆయన ఎప్పుడూ తన పదవి దాటి, పరిధి దాటి వ్యవహరించారన్న ఒక్క విమర్శ కూడా ఎదుర్కోలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోవడం, నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలు చక్కబెట్టడమే ఇన్నాళ్ళు బాలయ్య చేస్తూ వచ్చారు. ఇక సోమవారం ఉదయం కిరికెర గ్రామానికి బాలయ్య స్థానికులతో చాలాసేపు మాట్లాడారు. వెళ్లిన బాలయ్య స్థానికులతో చాలాసేపు మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత బసవనపల్లి జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు కలిసేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది కార్యకర్తలు ఆయన కారును అడ్డుగా నిల్చొని బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందని తమ కోరికను ప్లకార్డులపైన రాసి ప్రదర్శించారు. మరికొందరు రోడ్డుపైన ఇరువైపులా బాలయ్య బాబు గారు మంత్రి పదవి తీసుకోవాలని అభిమానుల కోరిక అన్న బోర్డులను పట్టుకొని నిల్చున్నారు. వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏదీ మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు. దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చజెప్పి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు బాలయ్య. హిందూపురం నుంచి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. బాలయ్య మాత్రం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పైన ఆసక్తి చూపించడం లేదు. ఆయన కోరుకుంటే మంత్రి అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సామాజిక సమీకరణాలు, మంత్రివర్గ కూర్పు వల్ల సాధ్యం కాదన్న విషయం తెలుసుకుని చంద్రబాబు పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మంత్రి పదవికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ తాజాగా హిందూపురంలో కార్యకర్తల డిమాండ్ను గమనిస్తే బాలయ్యను ఒక్కసారైనా అమాత్య హోదాలో చూడాలని అభిమానులు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు.